తిరుపతి బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం కుడలిలో సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తిరుపతి ఎంపీ మధ్యల గురుమూర్తి హాజరయ్యారు. ఎంపీతో పాటు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష పాల్గొన్నారు. సభలో ఎంపీ గురుమూర్తి ప్రసంగిస్తూ సావిత్రిబాయి పూలే మహిళా సాధికారత అందరికీ విద్య కోసం 200 సంవత్సరాల క్రితమే పోరాడారని గుర్తు చేశారు. మూఢనమ్మకాలతో నిండిన సమాజంలో మహిళలకు చదువు నేర్పేందుకు ఆమె చేసిన త్యాగం నేటి తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. మహిళల యొక్క సాధికారత, వాళ్ళ యొక్క అందరూ చదువుకోవాలని ఆమె పోరాటం, ఆమె యొక్క కృషి, దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఏర్పాటు చేసినటువంటి మహిళా విశ్వవిద్యాలయం ముందు ఆమె విగ్రహం పెట్టడం ఎంతైనా అభినందనీయం. 200 సంవత్సరాల క్రితం అప్పటి సమాజం ఏ విధంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఎన్నో మూఢనమ్మకాలతో ఉన్నటువంటి ఆ సమాజంలో ఆమె మహిళలకి చదువు నేర్పించడానికి ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయాల్ని, వాళ్ళిద్దరు దంపతుల యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. అదే స్ఫూర్తిని ఇప్పటి వరకు కొనసాగించాలి. ప్రతి ఒక్కరూ బాలబాలికలు చదువుకోవాలి, వాళ్ళ యొక్క జీవితంలో మంచి ఉన్నత స్థాయిని అందుకోవాలి. ఏదైనా మనం ఒక బ్యానర్ పెడితే కొన్ని వందల వేల మందికి మాత్రమే స్ఫూర్తినిస్తాయి. అదే ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే కొన్ని కోట్ల మందికి స్ఫూర్తినిస్తాయి, ఎప్పటికీ తరాల పాటు నిలబడతాయి. సో అంత గొప్ప పని చేసినటువంటి, అంత గొప్ప పని పూనుకున్నటువంటి బీసీ సంఘర్షణ సమితికి, బీసీ నాయకులకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మరొకసారి. ఆ స్ఫూర్తిని పులికిపుచ్చుకొని గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం సమూలంగా మార్చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా మంచి నాణ్యమైన విద్య అందాలని, ప్రపంచ ప్రమాణాలతో కూడినటువంటి ఇంగ్లీష్ మీడియం విద్యతో పాటు వాళ్ళు చదువుకునే పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండాలని, వాళ్ళ స్కూల్ బిల్డింగ్ అన్నిటికీ కూడా ఎలక్ట్రిఫికేషన్ దగ్గర నుంచి, మంచి ఆర్ఓ వాటర్ దగ్గర నుంచి, వాళ్ళకి స్కూల్ యూనిఫామ్స్ దగ్గర నుంచి, మంచి క్వాలిటీ బ్యాగ్స్ దగ్గర నుంచి, పుస్తకాల దగ్గర నుంచి, దీంతో పాటు తల్లిదండ్రులు వాళ్ళని స్కూల్కి పంపకుండా ఎక్కడ ఆపుతారని వాళ్ళ అకౌంట్లో కూడా అమ్మఒడి ద్వారా డబ్బులు వేసి వాళ్ళ యొక్క విద్య నిరాటంకంగా కొనసాగించడానికి ఆయన ఎంతో కృషి చేశారు, మనకు అందరికీ తెలిసిందే. ఆ స్ఫూర్తిని ప్రభుత్వాలు మారిపోయినాయని కాకుండా ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రతి ఒక్క బిడ్డ మంచి చదువుకొని ఉన్నత స్థాయి ఎదగడానికి అన్ని ప్రభుత్వాలు తోడ్పడాలి. అలాగే ప్రభుత్వ హాస్టల్లో కానీ, స్కూల్లో కానీ శానిటైజేషన్ దగ్గర నుంచి వాళ్ళకి మంచి పోషకాహారం అందేలాగా ప్రతి ఒక్కరూ, ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి ప్రజాప్రతినిధి యొక్క బాధ్యత తీసుకొని మన వంతు మనం కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం కలిగించినటువంటి పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.